విలేకరుల సమావేశంలో ఎండియు ఆపరేటర్ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రాతు సూర్యనారాయణ ఎండియు ఆపరేటర్లపై తప్పుడు ప్రచారాలు తగదు అని ఎండియు ఆపరేటర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రాతు సూర్యనారాయణ హెచ్చరించారు. నగరంలోని ఎన్డీఓ హోం కార్యాలయ ఆవరణలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ముందుగా డీలర్ మృతి పట్ల మౌనం వహించి తమ ప్రగాఢ సంతాపాన్ని ఈ సందర్భంగా నిమిషం పాటు మౌనం వహించారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ ఆపరేటర్ల వ్యవస్థ వల్ల డీలర్స్ సంఘానికి గాని డీలర్ వలన కలిగే నష్టం ఏంటి అని ప్రశ్నించారు. ఎలాంటి వ్యాఖ్యలను తక్షణమే మానుకోవాలి అని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఎన్డీయూ ఆపరేటర్లు అప్పారావు, శివప్రసాద్, శ్రీను, కిషోర్, మాధవ్, బాలకృష్ణ, కిరణ్, వరుణ్, జగన్, రాజా, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు అదే జిల్లాకు సంబంధించిన ఏలూరు జిల్లాకు సంబంధించిన సుదర్శన్ రావు డీలర్ సంఘం జిల్లా అధ్యక్షులు మాట్లాడే మాటల్లో మాత్రం చాలా అవాకులు చవాకులు మాట్లాడడం జరిగింది. ఒకసారి ఆయనకి మరొకసారి పరిశీలన చేసుకోమని చెప్తున్నాం. రాష్ట్ర ఎండీ ఆపరేటర్ అసోసియేషన్ తరఫున ఆయన చేసే కార్యక్రమాలకి ఆయనకి సంబంధం లేకుండా ఆయన ఉనికి చాటుకోవడానికి ఒక డీలర్ సంఘ నాయకుడిగా నోటికి ఎలా వస్తారో మాట్లాడడం అనేది సబబు కాదు. ఎండిఓ ఆపరేటర్స్ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి వీధిలో పడ్డారని ఈ ఎండిఓ అసోసియేషన్ అందరి తరఫున కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అటువంటి మాటలని. వాళ్ళు చెప్పేది ఏంటి, డీలర్లు ఎండిఓ ఆపరేటర్ల వల్ల లాస్ అవుతున్నారు, వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి కూడా మేము మా బతుకులు పోయేవి, మేము ఆత్మహత్యలు చేసుకుంటున్నాం అని అన్నారు. రీసెంట్గా రాజానగరంలో చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఒక ఎండిఓ ఆపరేటర్ రాజేంద్ర అనే ఎండిఓ ఆపరేటర్ డీలర్ ఒత్తిడి తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నారు. ఆపై మేము కూడా మా అసోసియేషన్ తరఫున పోరాటం చేస్తాం. మేము చేసింది ఏంటి, ఎవరైతే తప్పు చేశారో డీలరు ఆయనకి పనిష్మెంట్గా శిక్ష పడాలని చెప్పి మేము అడిగాం. అందులో ఎటువంటి తప్పు లేదు. అలాగే ఎండిఓ ఆపరేటర్లు కూడా ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి మా యూనియన్ తరఫున కూడా మేము కూడా కఠినంగా ప్రవర్తిస్తూ వాళ్ళ మీద శిక్ష పడే విధంగా అధికారులకు మేము కూడా చెప్తాం. అంతేగాని ఇలా వ్యవస్థనే బ్యాడ్ చేస్తూ వ్యవస్థనే తప్పుగా మాట్లాడుతూ తప్పుడు ప్రచారం చేయడం అనేది సబబు కాదు. వాళ్ళు చేసే పద్ధతి ముమ్మటికి కూడా వచ్చిన దగ్గర నుంచి మా బతుకులు పోయేవంటున్నారు. మా వల్ల మీకు కలిగిన నష్టం ఏంటనేది తెలియజేయాలని కోరుకుంటాం. మొన్నటి వరకు కొంతమంది ఎండిఓ ఆపరేటర్లు డీలర్లు కలిసి కుమ్మక్కయ్యి ఈ బియ్యం అమ్మడాలు కొండాలు మీ జిల్లాలోనే చాలా వరకు చేస్తున్నారు. అలాంటప్పుడు మీకు అనుకూలంగా ఉండేటప్పుడు మీకు వాళ్ళు సపోర్ట్ చేసేటంత వరకు కూడా వాళ్ళు మీకు దేవుళ్ళు. ఇప్పుడు మా యూనియన్ ఒప్పుకోవడం లేదు. ఇటువంటి తప్పులు చేస్తే మా ఎండిఓ ఆపరేటర్స్ యూనియన్ తరఫున మాకు పనిష్మెంట్ పడుతుంది, మా యూనియన్ వాళ్ళే మాకు అధికారులకు పట్టించి మా మీద యాక్షన్ తీసుకునే విధంగా చేస్తారు అని ఆ ఎండిఓ ఆపరేటర్లు సహకరించకపోయేసరికి వాళ్ళు దొంగలయ్యారా మీ దృష్టిలో? ఈ వ్యవస్థ వచ్చి 4 సంవత్సరాలు మాత్రం అవుతుంది. కానీ ఈ రేషన్ పంపిణీ వ్యవస్థ అనేది జగన్మోహన్ రెడ్డి వచ్చి పెట్టిన తర్వాత ఎండిఓ వ్యవస్థ వచ్చింది. కానీ అంతకుముందు ఎన్ని సంవత్సరాలు బట్టి ఉన్నది, ఎన్ని సంవత్సరాలు బట్టి స్కామ్లు జరుగుతున్నాయి. అప్పుడు ఎవరు చేశారు? అప్పుడు మీరు చేసినవి కాదా ఇవన్నీ కూడా? ఇప్పుడు మీకు ఆ తప్పుదోవలో వెళ్ళడానికి మీకు అవకాశం కుదరలేదని చెప్పి ఎండిఓ ఆపరేటర్ల పైన మీరు బురద చల్లుతారా? ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా మీరు మాట్లాడిన మాటల్ని బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర ఎండిఓ ఆపరేటర్ అసోసియేషన్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ప్రతి జిల్లాలో కూడా పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి మిమ్మల్ని పనిష్మెంట్గా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి సివిల్ సప్లై మినిస్టర్ గారి దగ్గరికి కానీ, కొత్తగా వచ్చిన గౌరవ కమిషనర్ గారు సౌరభ్ గౌరవ్ గారి దగ్గరికి కానీ, ముఖ్యమంత్రి దగ్గరికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కూడా తీసుకువెళ్ళి ఇటువంటి తప్పులకి ఒడగడుతున్న ప్రతి ఒక్క డీలర్కి కూడా ఎవరైతే ఉన్నారో తప్పుడు ప్రచారాలు చేస్తూ ఎండిఓ వ్యవస్థని తప్పుపడుతున్నారో వాళ్ళందరిపై కూడా కఠిన చర్యలు తీసుకునే విధంగా మా అసోసియేషన్ తరఫున మేము ఎప్పుడు చేస్తామని ఒక రాష్ట్ర నాయకులుగా మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మీకు ఏదైనా సమస్య ఉంటే, మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే ఉన్నతాధికారులకు లేదా స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులకు తెలియజేసి ఆ సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేయండి. అందులోనూ మా ఎండిఓ ఆపరేటర్ తప్పు ఏదైనా ఉంటే ఒక యూనియన్ లీడర్స్గా మా దృష్టికి తీసుకొస్తే దానికి మేము కూడా సహకరిస్తాం మీకు. అంతేగాని మీరు ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తూ మమ్మల్ని కానీ దుష్ప్రచారం చేస్తూ వ్యవస్థని కానీ ఎండిఓ ఆపరేటర్స్ కానీ ఏ ఒక్క డీలర్ కానీ ఎవరికైనా తక్కువ అంచనా వేసి మాట్లాడితే మాత్రం దానికి చాలా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పబ్లిక్గా ప్రెస్ సమీక్షంలో మీ అటువంటి మాట్లాడే డీలర్స్ అందరూ కూడా హెచ్చరించడం జరుగుతుంది. పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం గల కారణం, దురదృష్టకరంగా ఏలూరు జిల్లాలో ఒక డీలర్ అనే పర్సన్ సూసైడ్ చేసుకున్నారు. అది ఒక మానవతా దృక్పథంతో డీలరా ఎండిఓ ఆపరేటర్లు ఎవరైనా పక్కన పెడితే
ఒక మనిషి నిండు ప్రాణం కోల్పోయినందుకు ఒక 2 నిమిషాలు ఆయన గురించి సంతాపం తెలియజేస్తుంది.